వెల్కమ్ టు ది సౌత్ న్యూస్ ఛానల్. నేను లావణ్య. రోజు ఎంతో కొంత దూరం నడిస్తే ఎంతో ఆరోగ్యమని ఎంతో మంది డాక్టర్లు చెప్తూ ఉంటారు. ఇక సామాజిక మాధ్యమాల్లో అయితే రోజు నడక పరుగు పైన రీల్స్ వస్తూనే ఉంటాయి. వ్యాయామం పైన కథనాలు హోరెత్తిస్తూ ఉంటాయి. ఇలాంటి క్రమంలో ప్రజల బలహీనతను అడ్డం పెట్టుకొని ఒక మార్కెటింగ్ స్ట్రాటజీతో మ్యారథాన్ రన్ని తీసుకొచ్చారు. మధ్యతరగతి ప్రజలకు అంటించారు. జియో వచ్చిన కొత్తల్లో అన్లిమిటెడ్ డేటా ఇచ్చి ప్రజలందరినీ ఎలా ఉచ్చులోకి లాగిందో ఇక్కడ కూడా అలాగే కార్పొరేట్ గేమ్ ఒకటి స్టార్ట్ అయింది. మరి భారతదేశంలో ఏం జరుగుతోంది? మ్యారథాన్ రన్ వెనుక కార్పొరేట్ కుట్రను తెలియజేసే ప్రత్యేక కథనం మీకోసం. ప్రస్తుతం పరుగు ఒక మతంలాగా మారుతుంది. ఇప్పటికే క్రికెట్ ఒక మతంలా మారింది. ఇక్కడ అన్ని మతాల వారు, కులాల వారు ఉంటారు. వారందరూ కలిసి క్రికెట్ చూస్తారు. ఇండియా గెలవాలని కోరుకుంటారు, లేదా అంతా కలిసి క్రికెట్ ఆటను ఆస్వాదిస్తారు. అక్కడ కుల మతాలు ప్రస్తావనే ఉండదు. ఇప్పుడు మ్యారథాన్ రన్ కూడా అదే తీరులో నడుస్తోంది. ఎవరో ఒక స్వచ్ఛంద సంస్థ ముందుకొచ్చి ఘనంగా ప్రకటనలు ఇస్తుంది. దాంతో ప్రజలందరూ ఉత్సాహవంతంగా ముందుకొస్తారు. వారిని ఉత్సాహపరిచేందుకు కొందరు సెలబ్రిటీలను తీసుకొస్తారు. అయితే ఇంత ఖర్చు పెట్టి ప్రజలందరినీ ఒక వేదికపైకి ఎందుకు తీసుకొస్తారు? నిజానికి వారి ఆరోగ్యం పైన ప్రేమ అంటే అదేం లేదని అంటున్నారు. మరేంటి ఇందులో దాగి ఉన్న కిటికేంటంటే కొన్ని కార్పొరేట్ ఆసుపత్రుల వారు ఇందులో పార్టిసిపేట్ చేస్తారు. అలాగే మ్యారథాన్లో పాల్గొన్న ప్రతి ఒక్కరి ఫోన్ నెంబర్లు, అడ్రస్లు వారి చేతికి వెళ్తాయి. అయితే మ్యారథాన్ రన్ అవ్వగానే అందులో పాల్గొన్న వారి ఫోన్ నెంబర్లు మాత్రం అంతకన్నా వేగంగా పరిగెడుతూ ఉంటాయి. రోజు కార్పొరేట్ ఆసుపత్రుల నుంచి ఫోన్లు వస్తూ ఉంటాయి. మ్యారథాన్ రన్లో పాల్గొన్నందుకు గాను మీకు స్పెషల్ డిస్కౌంట్ ఇస్తామని చెప్తారు. మరికొందరు ఏమంటారంటే మ్యారథాన్ రన్లో పాల్గొనక ముందే బీపీ, షుగర్ టెస్ట్లన్నీ ఫ్రీగా చేస్తారు. అక్కడేమైనా తేడా కొడితే అర్జెంటుగా మీరు ఆసుపత్రిలో చూపించుకోవాలి రమ్మని హడలు కొట్టే ఫోన్లు కూడా వస్తూ ఉంటాయి అంటారు. అయితే వీటితో పాటు సందట్లో సడేమియాలాగా మేమున్నామంటూ కొందరు వస్తారు. ఖరీదైన ఇంటర్నేషనల్ బ్రాండ్ షూస్ని మ్యారథాన్ రన్ దగ్గర పెడతారు. 50% డిస్కౌంట్ అంటారు. అందరూ ఎగబడతారు. ఒక వైట్ టీషర్ట్లు పెడతారు. కొన్ని సంస్థలు ఉచితంగా ఇస్తాయి. కొందరు మాత్రం అక్కడ స్టాల్స్ పెట్టి విక్రయాలు మొదలు పెడతారు. ఇలా మ్యారథాన్ రన్ వెనుక సాగుతున్న దందాలు సామాన్యమైనవి కాదు. అయితే ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, కానీ ప్రజల్లో మాత్రం పరుగు పెట్టాలి, రోజు కనీసం కొంత దూరమైన నడవాలనే స్ఫూర్తిని మాత్రం నింపుతున్నాయనే చెప్పుకోవాలి. అయితే చాలామంది ఒక్కరోజు పరుగు కోసం ₹1000 ఖర్చు చేస్తున్నారు. ముంబై నుంచి లడాక్ వరకు మ్యారథాన్ల జోరు పెరుగుతోంది. ఆరోగ్యమే మహాభాగ్యం అనే సూత్రం ఇప్పుడు ఖరీదైన జీవనశైలిలా మారింది. మధ్యతరగతి, కార్పొరేట్ వర్గాల్లో ఈ పరుగు పిచ్చి పీక్స్కి చేరింది. కేవలం ఒక్కరోజు పరుగు కోసం సగటున ₹50,000 వెచ్చించడం వెనక ఒక పెద్ద ఆర్థిక చక్రం దాగి ఉందనే సంగతి ఇప్పుడిప్పుడే అందరికీ అర్థమవుతోంది. అయితే ముందు చెప్పుకున్నట్టు కొన్ని మ్యారథాన్లలో ఉచితంగా పాల్గొనడానికి లేదు. టాటా ముంబై మ్యారథాన్ లేదా TCS వరల్డ్ 10K వంటి ప్రతిష్టాత్మక పోటీలలో పాల్గొనాలంటే ₹1000 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. ఈ ఫీజులో నిర్వాహకులు అందించే రేస్ కిట్, టీషర్ట్, ఫిట్నెస్ మెడల్, పరుగు సమయంలో అందించే వైద్య సేవలు, ఎమర్జెన్సీ డ్రింక్స్ వంటివి కలిసి ఉంటాయి. కార్పొరేట్ కంపెనీలు తమ బ్రాండ్ ప్రచారం కోసం ఈ ఈవెంట్లను వేదికగా చేసుకుంటున్నాయి. ఒక రన్నర్ తన ఊరిలో పరుగు పందెం లేనప్పుడు ఢిల్లీ, కోల్కతా లేదా బెంగళూరు వంటి నగరాలకు ప్రయాణించాల్సి వస్తుంది. వైజాగ్లో ఉన్న నావికాదళ అధికారి తన 7 ఏళ్ల అనుభవంలో 7 మ్యారథాన్ల కోసం దేశమంతా తిరిగాడు. విమాన టిక్కెట్లు, నగరంలోని స్టార్ హోటళ్లలో బస, ఆరోగ్యకరమైన ఆహారం కోసం చేసే ఖర్చులు కలిపితే అది ఒక ట్రిప్ కోసం దాదాపు ₹50,000 అవుతుందని తెలిపి ఆవేదన వ్యక్తం చేశాడు. ఇదే మాట అతను ఎక్స్ వేదికగా చెప్పినప్పుడు అందరూ షాక్ అయ్యారు. అయితే పరిగెత్తేవారు ఇప్పుడు సాధారణ దుస్తులతో సాటిస్ఫాక్షన్ పొందట్లేదు. ప్రముఖ షూ దిగ్గజ సంస్థలు రూపొందించే రన్నింగ్ షూస్ను ₹10,000 నుంచి ₹25,000 వరకు వెచ్చించి మరీ కొంటున్నారు. వీటికి తోడు స్మార్ట్ వాచీలు, కంప్రెషన్ సాక్స్, ఛాతీకి కట్టుకునే రెసిస్టెన్స్ వెయిట్స్, ఇటువంటి పరికరాల కోసం లక్షల రూపాయల వరకు ఖర్చు చేస్తున్నారు.
ఫిట్నెస్ అనేది ఇప్పుడు ఒక టెక్నాలజీ ఆధారిత వ్యసనంలా మారిందనే విమర్శలు నెట్టింట వినిపిస్తున్నాయి. ఒక మ్యారథాన్ను నిర్వహించడానికి కోట్లాది రూపాయలు ఖర్చు అవుతున్నాయి. ముంబైలోని బాంద్రా వార్లీ సీ లింక్ వంటి ప్రధాన రహదారులను మూసివేయడం, వేల సంఖ్యలో వాలంటీర్లను నియమించడం, పరుగులను ట్రాక్ చేయడానికి టైమింగ్ చిప్స్ వాడడం వల్ల నిర్వహణ భారం పెరిగిపోతుంది. ఈ భారాన్ని రిజిస్ట్రేషన్ ఫీజులు, స్పాన్సర్షిప్ల ద్వారా వినియోగదారుల నుంచే వసూలు చేస్తారు. ఇది ఒక పూర్తి స్థాయి వాణిజ్య వ్యసనంలాగా మారింది. పరుగులు ఇచ్చేసే హై కోసం రన్నర్లు ఎంతకైనా ఖర్చు చేయడానికి సిద్ధమవుతున్నారు. కార్పొరేట్ ఉద్యోగులకు ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించే మంత్రంలా రన్నింగ్ మారింది. ఈ మానసిక తృప్తి కోసం కొద్ది గంటల పరుగుల కోసం వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. లడాక్ వంటి సాహసోపేతమైన మారథాన్ నుంచి విప్రో బెంగళూరు నిర్వహించిన సిటీ మారథాన్ల వరకు భారతీయుల భాగస్వామ్యం పెరుగుతోంది. ఒకప్పుడు పరుగు అంటే పేదవాడి వ్యాయామం, కానీ నేడది అత్యంత ఖరీదైన క్రీడలలో ఒకటిగా చేరింది. ఫిట్నెస్ పేరిట జరుగుతున్న ఈ ఖర్చు వెనుక వ్యక్తిగత ఆరోగ్యం కంటే సోషల్ స్టేటస్ ప్రధానంగా మారింది. మరి ఈ పిచ్చి ఎంతకాలం ఉంటుందో వేచి చూడాల్సిందే. దీని మీద మీరేమనుకుంటున్నారు? కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.